హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, బేసికల్గా ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు జనరల్గా రిటైలర్స్ ఎక్కడ స్ట్రక్ అవుతారు అంటే రిటైలర్స్ అంటే మనమే, ఓకే, ఎవరో కాదు. బేసికల్గా మార్కెట్ ఎలా వెళుతుందంటే దాని యొక్క నేచర్ పైకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత పుల్ బ్యాక్ తీసుకుంటుంది, దాని తర్వాత మళ్ళీ పైకి వెళుతుంది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటుంది, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే పుల్ బ్యాక్ లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ ఇది పుల్ బ్యాక్ అనుకుంటున్నాం మనం, ఇక్కడ నుంచి ఇలా కిందకు వచ్చేస్తుందా, ఇలా కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇది వాస్తవమే. ఇది బిగ్గర్ టైం ఫ్రేమ్లో కానీ మనం చూస్తే, బిగ్గర్ టైం ఫ్రేమ్ అంటే లైక్ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ మంత్లీ టైం ఫ్రేమ్ కానీ జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ యొక్క పుల్ బ్యాక్స్ అనేది మనం ఎంతో కొంత అంటే ఐడెంటిఫై చేయటం కానీ దాంట్లో పార్టిసిపేట్ చేయటం కానీ జరుగుతుంది. లైక్ స్వింగ్ ట్రేడింగ్ అలా ఐడెంటిఫై చేయడానికి కొంత సమయం ఉంటుంది. దాని తగ్గట్టు ఏంటంటే మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇంట్రాడేలో ఎలా ఉంటుందంటే అది మ్యానిపులేషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మ్యానిపులేషన్ అనేది ఎందుకు అంటున్నానంటే పెద్ద పెద్ద క్యాపిటల్ ఎవరైతే మార్కెట్లోకి తీసుకొచ్చారో వాళ్ళు ఇంట్రాడేలో చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర హెవీ వెయిటేజ్ ఉన్న కంపెనీస్ ఉంటాయి. లైక్ రిలయన్స్ కానీ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. వాటితో ఏంటంటే కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది మార్కెట్స్ని. ఇంట్రాడే ట్రేడ్స్ అంటే మూవ్స్ అనే దాన్ని మ్యానిపులేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బట్ బిగ్ పిక్చర్లో ఏదైతే ఉందో లైక్ మంత్లీ, వీక్లీ వీటిని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. బట్ వీటిని మ్యానిపులేట్ చేయాలంటే ఏంటంటే పెద్ద పెద్ద క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది. సో అందుకని ఏంటంటే ఇంట్రాడేలో చేసేటప్పుడు మనకి ఇలాగా స్ట్రక్చర్ వైజ్గా వెళుతూ ఉండొచ్చు, వెంటనే షార్ప్గా లోవర్ లోస్ వేసుకొని మళ్ళీ కూడా రివర్స్ అవ్వచ్చు. అందుకని దీన్ని ఏమంటామంటే మనం డైనమిక్ బిహేవియర్ అంట ఇంట్రాడేలో. ఓకే, అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి చార్ట్ అనేది చూపిస్తున్నాను. ఓకే, యాజ్ పర్ సెబీ ఏంటంటే ఓల్డ్ డేటా మాత్రం మనం చూడాలి. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ప్రైస్ ఏం జరిగింది అనేది. సింపుల్గా నేనేం చేస్తున్నానంటే ప్రీవియస్గా ఇక్కడ కలర్ కొంచెం చేంజ్ చేద్దాం, బ్లూ కలర్ తీసుకున్నా. గ్యాప్ డౌన్ అనేది జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా గ్యాప్ అనమాట. నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇదంతా కూడా గ్యాప్. ఓకే, గ్యాప్ ఏరియా ఉంది కదా, ఇదంతా ఈ డిస్టెన్స్ని మనం గ్యాప్ అన్నాం. గ్యాప్ డౌన్ జరిగింది, కిందకైతే వెళ్ళలేకపోయింది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కిందకి వెళ్ళలేకపోయింది, రిజెక్షన్ జరిగింది ఇక్కడ, రైట్. దాని తర్వాత పైకి వెళుతుంది, మళ్ళీ సెల్లర్స్ ఏం చేస్తున్నారంటే కిందకి పుష్ చేస్తున్నారు, పైకి వెళుతుంది పుష్ చేస్తున్నారు, పైకి వెళుతుంది పుష్ చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే ఇక్కడ జరిగింది ఏదైతే ఉందో 1, 2, 3, 4 అంటే 3-4 టైమ్స్ అక్కడ మార్కెట్ అనేది ప్రయత్నం చేసింది అనమాట పైకి వెళ్ళాలి అని చెప్పి, రైట్. బట్ ఫైనల్గా ఏమైందంటే ఈ క్యాండిల్ మొత్తం ఏదైతే సెల్లర్స్ ఉన్నారో అంటే ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ కూర్చొని ఉన్నారు ఆర్డర్స్ పెట్టుకొని ఈ ప్రైస్లో సెల్ చేద్దామని చెప్పేసి. బట్ ఎంతని సెల్ చేయగలరు, వాళ్ళ దగ్గర అన్లిమిటెడ్ క్యాపిటల్ ఏమి ఉండదు. కాబట్టి ఒకనొక టైంలో ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సెల్లింగ్ ఆర్డర్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నప్పుడు మార్కెట్ బ్రేక్అవుట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్లో అదే జరిగింది. ఈ ఇన్ని రోజులు జరగలేదు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 days ఏం జరిగిందంటే ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయింది. బట్ ఫైనల్గా 8th day ఏమైందంటే అక్కడ పెద్దగా ఎవరు సెల్లింగ్ చేయట్లేదు, అయిపోయింది సెల్ చేసేవాళ్ళ ఎనర్జీ. దెన్ ఏంటంటే మార్కెట్ ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ జోన్ని బ్రేక్ చేసుకొని పైకి రావడం అనేది జరిగింది. క్లియర్, ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. దాని తర్వాత స్ట్రక్చరల్గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది యాక్చువల్గా రెసిస్టెన్స్ జోన్ అని ఎందుకు అంటున్నానంటే మార్కెట్ పైకి వెళ్ళింది కదా, వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారి రిజెక్ట్ జరిగింది, మళ్ళీ రిజెక్ట్ జరిగింది, మళ్ళీ అదే జోన్లోకి వచ్చి రిజెక్షన్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే ఇక్కడ విక్ని ఇదంతా కూడా రిజెక్షన్ జరిగింది అండ్ డోజీ ఫార్మేషన్ టాప్లో ఫార్మేషన్ జరిగింది, అక్కడ నుంచి ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది, మార్కెట్ అయితే డ్రాప్ అయింది, రైట్. అంటే షార్ట్ టర్మ్లో ఈ డోజీ కానీ ఈ కాంబినేషన్ ఆఫ్ ద 3 క్యాండిల్స్ మనం ఏదైతే అంటామో ఈవినింగ్ స్టార్ అని చెప్పేసి అది వర్కౌట్ అయింది. ఓకే, బట్ ట్రెండ్ రివర్స్ అయితే అవ్వలేదు. బట్ సెల్ చేశారనుకోండి ఎవరైనా బేస్డ్ ఆన్ దీస్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ డెఫినెట్గా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఎందుకు అంటున్నానంటే దీని కింద జనరల్గా ఏంటంటే షార్ట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా ఈ 3
క్యాండిల్స్ని కాంబినేషన్గా తీసుకొని ఈవినింగ్ స్టార్ అని చెప్పేసి అంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే లైక్ 3:20 ఆ టైంలో షార్ట్ చేశారనుకోండి, వాళ్ళకి అక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర 160 పాయింట్లు అనేది కిందకు వెళ్ళింది. అంటే మార్కెట్ ఏం చేసిందంటే ఎవరైతే ఇక్కడ ఈవినింగ్ స్టార్ క్యాండిల్ అనేది చూశారో వాళ్ళకైతే న్యాయం చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఫైనల్గా ఏం జరిగిందంటే ఇక్కడ మార్కెట్ చూడండి స్ట్రగుల్ అయింది లోవర్ టైం ఫ్రేమ్స్లో, బట్ ఇక్కడ కూడా పెద్దగా సప్లై లేదు, బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఓకే ఇక్కడ బ్రేక్ చేసేసాడు, అంటే ఇక్కడ నో మోర్ సప్లై అనమాట. సో సేమ్ లెవెల్ అనేది మనం మార్క్ చేసి పెడితే చూడండి మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. ఇది ప్రీవియస్గా మనకి రెసిస్టెన్స్ లెవెల్ కదా, ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ చేయటం అనేది జరిగింది. ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేసామంటే మనం ఇక్కడ ఎగైన్ ఏంటంటే మార్కెట్లో విక్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా మార్క్ చేయాలి అంటే కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది హై అనమాట. హై అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మార్కెట్ కిందకు వెళ్ళింది, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఎవరైనా షార్ట్ చేస్తే కొంత వాటికి న్యాయం చేసింది, కొంత ప్రాఫిట్ వచ్చింది, బట్ నాట్ ఏ గ్రేట్ ప్రాఫిట్ అనమాట బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ కాంబినేషను. బట్ చూడండి ఈ లెవెల్ దగ్గరకు వచ్చినాక మల్టిపుల్ టైమ్స్ అనేది అటాక్ చేసింది పైకి వెళ్ళడానికి, బట్ ఈ క్యాండిల్ ఇంకొంచెం డీప్గా ట్రై చేసింది, కానీ ఎగైన్ ఏం జరిగిందంటే సెల్లర్స్ అనేవాళ్ళు కిందకి పుష్ చేశారు. ఈసారి ఏం జరిగిందంటే గ్యాప్ అప్ అయింది. ఎగైన్ మనం మార్క్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇదంతా కూడా విక్ అనమాట, అంటే సెల్లింగ్ ప్రెషర్ ఉన్న జోను, సప్లై జోన్లో డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి అక్కడ నుంచి ఎగైన్ ఏంటంటే ఈ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో దాని కిందకి రావడం అనేది జరిగింది. ఎగైన్ గ్యాప్ డౌన్ జరిగింది, ఇక్కడ మనకేమో సపోర్ట్ ఉంది, ఇక్కడేమో రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఏమైందంటే ఆస్కులేట్ అయింది సపోర్ట్కి రెసిస్టెన్స్కి మధ్యలో. బట్ చూడండి సపోర్ట్ తీసుకుంది ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్ అనేది క్లియర్ చేసేసింది, రైట్. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసుకుంది, ఇక అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా కిందకు వెళ్ళిపోయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, ఆ సేమ్ లెవెల్ ఏమైందంటే మనకి ఇక్కడ సపోర్ట్ లాగా తీసుకుంది, కానీ అంత స్ట్రాంగ్ బయర్స్ లేరు. ఒకవేళ ఎవరైనా ఇది సపోర్ట్ అని చెప్పేసి బాయ్ చేసే వాళ్ళకు కూడా ఎంతో కొంత న్యాయం చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చూడండి ఈ యొక్క జోన్లోంచి మిడిల్లోంచి డ్రా చేసుకుంటే 120 పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది, బట్ సస్టైన్ అవ్వలేదు. అక్కడ నుంచి ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. యాక్టివేట్ అయిపోయి ఏం చేశారంటే ప్రైస్ని కిందకి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మార్కెట్లో డిమాండ్ సప్లై అనే కాన్సెప్ట్ ఉంటుంది. చూడండి ఇదంతా కూడా ఏంటంటే బాయింగ్ జోన్ అనమాట. ఎందుకు బాయింగ్ జోన్ అంటున్నానంటే మార్కెట్ ఏ లెవెల్ నుంచి అయితే బ్లాస్ట్ అయిందో చూడండి, ఇక్కడ నుంచి బ్లాస్ట్ అయింది అంటే ఏంటి, ఇక్కడ బయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి మనకి మీనింగ్ అనమాట. ఓకే, కన్సల్టేషన్ తీసుకుంది, ఇదంతా లోవర్ టైం ఫ్రేమ్లో కన్సల్టేషను, అక్కడ నుంచి సిగ్నిఫికెంట్ క్యాండిల్ వచ్చింది, అంటే ఇక్కడ బయర్స్ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి మనకు చెబుతుంది. మార్కెట్ అదే జోన్లోకి వచ్చింది, సపోర్ట్ తీసుకుంది. ఓకే, దాని తర్వాత అలా పైకి వెళ్ళి మళ్ళీ ఏం చేసిందంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ని మళ్ళీ టచ్ చేసింది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది. సో ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకుంటే ఇది కూడా ఒక డిమాండ్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా వెళ్ళింది కదా, కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అగైన్ ఆ లెవెల్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడున్న రెసిస్టెన్స్ని క్లియర్ చేసింది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది, ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ని క్లియర్ చేసింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అగైన్ మనం ఇక్కడ చూస్తే మార్కెట్ ఎక్కడి నుంచి డ్రాప్ అయింది అనేది అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ అనేది గమనించారా, మార్కెట్ ఏంటంటే కన్సల్టేషన్ తీసుకొని డ్రాప్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే మనం ఇంతకుముందు సపోర్ట్ అనుకున్నామో బ్లాస్ట్ అయింది అన్నామో అట్లాగనే ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అయింది కాబట్టి ఆ సేమ్ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. చూడండి ఇక్కడ ఆ జోన్లోకి వచ్చినప్పుడల్లా మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అగైన్ మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా లాంగ్ కన్సోలిడేషను, అక్కడ నుంచి బ్రేక్ డౌన్ అనేది జరగడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే ప్రైస్ ఇంపార్టెంట్ జోన్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అండ్ ఇంపార్టెంట్ జోన్స్ దగ్గర ఏంటంటే రెసిస్టెన్స్ కూడా తీసుకుంటుంది. ఈ కేసులో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ ఈ కేసులో ఏంటంటే ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ డౌన్ జరుగుతుందో మనకేంటంటే ఆ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుందో ఆ రెసిస్టెన్స్ అనేది మనకి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి ఇంతవాటికి క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ అనేది తెలియజేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ దే కాంటెంట్ మీద మనం వీడియో చేసుకుంటే బాగుంటుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
డెఫినెట్గా ఎక్కువ కామెంట్లు అనేది వచ్చిందంటే క్లియర్గా ఏంటంటే దాని మీద ఒక వీడియో అనేది నేను తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు.